ఇంత గొప్ప దినమిచ్చిన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. నేను ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. డాక్టర్స్ని కానీ, మందుని కానీ, లేకపోతే ఏదో ఎవరో చేశారు కాబట్టి నేను మంచిగా అయ్యానని మాత్రం నాకు అసలు నమ్మకం కూడా లేదు. అసలు నాకు కూడా తెలియదు. నవంబర్ 17, 2024లో ఒక ఆయుర్వేదిక్ మందు వాడాము. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి నన్ను చంపాలని చూస్తున్నారని తర్వాత తెలిసింది. అది ఎంత భయంకరమైన స్కామ్ అంటే అది తింటే సిస్టమేటిక్గా కళ్ళు, నర్వస్ సిస్టమ్, లెగ్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. ఆల్మోస్ట్ 3-4 monthsలో మనిషి చనిపోతాడు. ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు నా మీద నా ప్రాణం తీసుకోవాలనుకుంటే నేను అలర్ట్గా ఉంటాను. కానీ సొంత వాళ్ళే చంపాలి అనుకున్నప్పుడు నేను అనుకున్నా ఇంకా నేను ఏం చేయలేను అనుకున్నా. నవంబర్ 17 రోజు అపోలో డిఆర్డీఓలోకి తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక వీడియో చూపించారు. తర్వాత 20th అప్పుడు చూస్తే కడుపు ఇంతలా వాసిపోయింది, కళ్ళు బయటకు వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇంకా నాకు తెలియదు ఏం జరుగుతుందని. గాలి పీల్చుకోలేను. వాళ్ళు వెంటిలేటర్ పెడుతుంటే కూడా నేను దాన్ని తీసి పడేస్తున్నాను. జనరల్గా అయితే నేను డాక్టర్స్ ఏమైనా చెప్తే, నర్సు చెప్తే కొంచెం సిన్సియర్గా వింటాను. కానీ ఆ రోజు నా వల్ల కాలేదు. వాళ్ళే భయపడుతున్నారు ఏంటి అని. ఆ డాక్టర్ చెప్పాడు, మెడికల్ హిస్టరీలో ఒక మనిషి వెంటిలేటర్ మీదకి ఎక్కి 1.5 days బ్రతికినోడు నువ్వు ఒక్కడివేనాయినా. నేను ముందే చెప్తున్నా, ఆ డాక్టర్లకి నేను ఎక్కడ కూడా ఆయన ప్రభావం చెల్లించి తలుచుకోవట్లేదు. నాకు ఈ చర్చ్ పరిచయం చేసింది ఈమె నా భార్య వాళ్ళ అక్క, ఆమె లీనప్ప. సో అట్లా అన్నతో పరిచయం, పాస్టర్ గారితో పరిచయం అయ్యి కొంచెం ఇది ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు షుగర్, బీపీ ఏం లేదు. కానీ ఒక డాక్టర్ కూడా ఒక కాన్స్పిరసీ చేసి నాకు ఒక 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యేంత వరకు నడిపించేశాడు. అలాగా నాకు నా అమాయకత్వమో పిచ్చితనమో అందరు నమ్మడమో తెలియదు. కానీ 2 కిడ్నీలు పనిచేయడం లేదు, కాళ్ళు వాసిపోతున్నాయి, నీళ్ళు నిండుతున్నాయి. సరే వెళ్ళి అడిగాను, ఎందుకు కాళ్ళు ఇట్లా వాసిపోతున్నాయి, ఎందుకు నిండుతున్నాయి అంటే ఆయన అంటాడు, నీకు బీపీ ఎక్కువైతే అందుకని నిండుతుంది అంటాడు. బీపీ ఎక్కువైతే కాళ్ళు వాయడం ఏంటి అని ఏది అడిగినా ఏదో ఒక స్టోరీ చెప్తాడు తప్ప నేను ఇట్లా చేసిన, లేకుంటే నేను రాంగ్ డయాగ్నోస్ చేసిన, నా వల్ల తప్పైందని చెప్పట్లేదు. సరే ఇంకా చెయ్యి దాటిపోయింది. ఏజీస్కి వెళ్ళాం. ఏజీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డాక్టర్ ఉంటాడు. వెళ్ళి అడిగాం నా పరిస్థితి. దానికంటే ముందు ఏజీస్ కంటే ముందు రమేష్ దగ్గరికి డెకన్ హాస్పిటల్స్ అని సోమాజిగూడలు ఉంటాయి. ఇట్లా తెలిస్తే వెళ్తే నీకు బయాప్సీ చేయాలి అన్నాడు. బయాప్సీ చేసాడు కానీ మాకేం చెప్తలేడు. నీ కిడ్నీస్ పని చేస్తాయా, పని చెయ్యవా, ఎన్ని రోజులు ఈ మెడిసిన్ మీద ఉండాలని డాక్టర్. అప్పుడు నాకు అర్థమైంది, మనుషులందరూ కూడా డబ్బుల మీద ఆధారపడతారు తప్ప ఎవ్వరు కూడా ఒక మనిషి సేవ్ చేసుకోవాలనుకోరు. సో అప్పుడు చంద్రప్రకాష్ అన్నగా ఫోన్ చేశాం, అన్న ఇట్లా పరిస్థితి అంటే ఏం లేదు, నీకు అంత ఇక్కడికి వచ్చాం, ఏం లేదు అంత మంచి జరుగుతుంది, యేసయ్య నీకు మంచి కొత్త ఆర్గన్స్ ఇస్తారు,
కొత్త కిడ్నీస్ ఇస్తారు, నీకు మంచి లైఫ్ వస్తుంది అనుకుంటున్నా. ఐఎమ్ వెయిటింగ్. నాకు కొంచెము బై నేచర్ నాకు తొందర ఎక్కువ. ఈరోజు చెప్తే నాకు ఈరోజు అయిపోవాలి. అన్నగారేమో నీకు కొత్త కిడ్నీస్ వస్తాయి అని అంటుంటాడు. నేను ఎత్తుకుంటున్నా, ఎక్కడొస్తే కిడ్నీస్, ఎక్కడికొస్తే కిడ్నీస్ అని. కిడ్నీస్ ఎక్కడుంటే కూడా నాకు సరే తెలియదు, అది పరిస్థితి. సో ఆ డాక్టర్ కూడా మమ్మల్ని చాలా వాడేశాడు. నీకు రక్తం తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అని. నేను మనీ గురించి ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, కానీ పోయిన ప్రతిసారి 12,000, 15,000, 20,000 పెట్టి ఇంజక్షన్ చూపించేస్తాడు. దానివల్ల ఏమీ జరిగేది కాదు. ఏంటి ప్రభా, నువ్వేమో అన్న ద్వారా కొత్త కిడ్నీస్ ఇస్తా ఉన్నావు, ఇదేమో ముందుకు బయటకు వెళ్తలేదు, నేను ఎట్లా జీవించాలి? మాకున్న బ్లెస్సింగ్ ఏంటంటే మాకు పిల్లలు లేరు. రీసెంట్గా మా మదర్ చనిపోయారు. ఇంకా అలాగే ఇంకా ఇద్దరమే ఉంటాం, దేవుడి ఇచ్చితం ఏంటని అట్లా బ్రతికేస్తున్నాం అంతవరకు. ఏ జరిగితే జరగనీలే అని. కానీ చంద్రప్రకాష్ అన్నతో ఫోన్ చేయించుకుంటూ, ప్రేయర్ చేయించుకుంటూ, దేవుడు ప్రాఫెసీ ఏమి రిలీజ్ చేస్తున్నాడో అది రెగ్యులర్గా వింటూ ఉన్నాం. మాకు ఈ చర్చ్ చాలా ఆదరణకరంగా ఉంది. చంద్రప్రకాష్ అన్న వాళ్ళ జెస్సీ సిస్టర్ కూడా చేసినప్పుడు ఏం భయపడకండి, దేవుడు ఎట్లుంటుందంటే బయటకు చెప్పడానికి చాలా బాగుంటుంది, కానీ అనుభవించేటానికి రోజు రైలు పరిగెడుతుంటాయి. ఎందుకంటే 4 years అవుతుంది నేను ఒక గుడ్డు తిని, 4 years అవుతుంది ఒక పన్నీర్ తిని, ప్రోటీన్ కట్, పప్పు కట్. సో ఈరోజు ఇలాంటి కావడం కారణం ఏంటంటే ఒక డాక్టర్ నన్ను ఏది కొన్ని సంవత్సరాలు తిననివ్వలేదు. అంటే తర్వాత అర్థమైంది, ప్రీ ప్లాన్డ్ వీలు కూడా వేశారు లేపేయడానికి అనుకున్నాం. సరే ఎట్లయితే ఏంటి అని ఏజీస్కి వెళ్తే చెప్పాడనమాట, ఇదిగో నీకు ఫిస్టులా వేసుకోవాలి, నువ్వు ఇప్పుడు వేసుకోవాలి, లేకపోతే నీకు జీవితం లేదు. కానీ ఇట్ కాస్ట్ 40,000. 40,000 ఏం చేయాలబ్బా? నేను 40,000 అని ఇట్లా తిరిగి ఇట్లా చూసినప్పుడు నా భార్య ఏడ్చేస్తుంది. అయ్యో ఏంటి ఇంత కష్టం వచ్చింది అని. మనీ క్రైటీరియా కాదు, కానీ ఇంత కష్టం వచ్చింది మన ఇద్దరికి, ఎవ్వరు మనకి లేరు, ఏం చేయాలి అని ఏడుస్తూ ఉంటుంటే నేనైతే కొంచెం సెన్సిటివే. నేను ఎవరు ఏడ్చినా చూడగలుగుతాను, కానీ నా భార్య ఏడుస్తే మాత్రం అస్సలు తట్టుకోలేను, ఒక్క సెకండ్ కూడా చూడలేను. ఇంకా దిల్సుఖ్నగర్ ఏజెస్లో ఇద్దరం ఏడ్చుకుంటూ కూర్చున్నాం. సో ఆయన డాక్టర్ కిందికి పిలిచి, ఇంకా ప్రొసీజర్స్ ఉన్నాయి, నీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేకపోతే ఫిస్టులా వేయాలి. అయ్యో ఎట్లా, ఏం చేయాలి ఇప్పుడు? సరే అని నా భార్య వాళ్ళ రెండో సిస్టర్ అనంతపూర్లో ఉంటారు, ఆమె మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. కొంచెం లాంగ్గా ఉంటుంది, ఏమనుకోదని క్షమించండి. ఆమెకు ఫోన్ చేస్తే మీరు వచ్చేసేయండి, ఫస్ట్ చూద్దాము ఏం జరుగుతుందని. సో రాత్రి బయలుదేరిపోతే దేవుడికి ఒక మనిషిని రక్షించాలి అని అనుకుంటే ఎవరెవరిని ఎలాగ వాడతారో అసలు మనకు ఐడియా కూడా ఉండదు. అనంతపురంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నిజంగా నాకు మనస్ఫూర్తిగా చెప్పాలి, గాడ్ బ్లెస్ జగన్ అన్న. ఎందుకంటే ఆయన కాలంలో ఆ సూపర్ స్పెషాలిటీ నా కోసం కట్టించిండేమో అన్నంత గొప్ప ఆనందం కలిగింది. సో అంత కేర్ తీసుకున్నారు వాళ్ళు. నేను ఎవరు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆంధ్రప్రదేశ్ది ఆధార్ కార్డు లేదు, తెలంగాణ ఆధార్ కార్డు ఉంది.
మరి ఎట్లా అక్క, మరి ఎట్లా నన్ను చేర్చుకుంటారు అంటే, నువ్వేం భయపడకు, వాళ్ళ సూపరింటెండెంట్ ఉంటాడు, వాళ్ళ ఈశ్వరెడ్డి వాళ్ళ మెడికల్ ఆఫీసర్ ఉంటాడు అనమాట ఒక ఆయన. నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా. సో నా భార్య వాళ్ళ అక్క వెళ్ళి ఇట్లా మా మరిదికి ఇట్లా ఉంది అంటే, తీసుకురా మనకంటే ఎక్కువ ఉందని చెప్పేసి ఒక స్పెషల్ బెడ్ వేయించి చాలా కేర్ తీసుకొని చేర్పించేశారు. నాకు ఆశ్చర్యపోతుంది. నేను అసలు ఈ స్టేట్ మనిషినే కాదు, నాకు ఇంత కేర్ ఎందుకు ఇస్తుంది దేవుడు అని. మళ్ళీ నా కోసం ఒక ఫార్మసీలో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి నా వెంటనే ఉంటాడు అనమాట. ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఎంత కావాలి, ఏం కావాలని. లాస్ట్కి మళ్ళీ ఫిస్టులో టైం వచ్చింది. నేను చాలాసార్లు ఫిస్టులో చూశాను, చాలామంది వేది అవి బబుల్స్ వచ్చి పగిలిపోయి చాలా భయంకరంగా ఉంటుంది. అది చూసి నేను ఫిస్టులు ఇంకెప్పుడు చేయించుకోవద్దు అని నేను ఫిక్స్ అయిపోయినా. ఎంత నొప్పి అయినా సరే భరించాలి తప్ప ఫిస్టులో చేసుకోవద్దు అనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నా. సో క్రాంతి అనే ఒక అబ్బాయి అన్నాడు, అన్న ఏంటన్నా మీరు మరేని ఇట్లా కాదు, మా దగ్గర ఒక డాక్టర్ ఉన్నాడు బెనెడిక్టా, ఆమె చాలా సీనియర్ డాక్టర్ అనమాట, ఆమె ఎవరిని చూడదు. ఈ అబ్బాయి నన్ను అక్కడ తీసుకెళ్ళి, మేడం మోనికా పాల్ వాళ్ళ మరిది మీరు చూడాలి అంటే, ఇప్పుడు కాదు నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్తే వచ్చినాక చూస్తా అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. అబ్బా ఇది మంచి ఛాన్సా లేకపోతే ఇది తప్పించుకోవడానికి ఏమవుతుందా అని నేను అనుకున్నా. కానీ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వచ్చేసింది ఆమె. ఓరి ఇది ఎక్కడ దొరికిందిరా బాబు అనుకున్న తర్వాత చూసింది, ఏంటి ఇంత నీళ్ళు ఉన్నాయంటే నీ బాడీలో ఎడిమా అంటారంట దాన్ని. ఓకే ఇంత ఉందా, నీకు తప్పక ఫిస్టులు వేయాల్సిందే, అది మామూలు కాదు అన్నది. సరే అనేసి ఇంకా దేవుని చిత్తం ఎట్లా ఉంటే అట్లనే కానివ్వు అని ప్రభు అని చెప్పేసి వాళ్ళు జాయిన్ చేయించుకున్నారు. జాయిన్ చేయించుకొని నెక్స్ట్ డే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ ప్లేస్లో వాళ్ళు కట్ చేస్తారు అనమాట. కట్ చేసి ఒక నర్వ్ కరెక్ట్ హార్ట్కి వెళ్తుంది. ఆ హార్ట్లో సింథటిక్ వైర్ వేసి ఇక్కడిగా కనెక్ట్ చేస్తారనమాట. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ 2 వైర్లు పోతాయి అన్నమాట. సరే అనేసి ఇంకా ప్రిపేర్ అయిపోయినాం, ఏదైతే ఏమవుతుందిలే అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే ఆమె బెండిక్టా అనేట ఆమె సాటిస్ఫై కాలేదు. నేను ఈ ఆపరేషన్ సరిగ్గా కాలేదు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, రేపు మళ్ళీ చేస్తా అన్నది. నాకు ఎంత భయం వేసిందంటే, ఆ డాక్టర్ ఏమంటారంటే ఆపరేషన్ చేస్తే చెయ్యి ఇట్లా పెట్టుకుని ఉండాలి అంతే, దింపడము అట్లాంటివి ఏం జరగకూడదు. ఆమె ఏమన్నదంటే ఈరోజు ఇక్కడ చేస్తాం కదా, ఈరోజు నెక్స్ట్ డే ఇక్కడ చేస్తాము. నాకు నవ్వు వస్తుంది, ఒక సైడ్ ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ కాబట్టి ఇలా నిలబడగలుగుతా, ఇక్కడ చేస్తే ఎక్కడ నిలబడగలుగుతాను నేను ఇట్లా. నా మీద నేనే జోక్ వేసుకుని నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నా. నా పక్కన వచ్చి నా భార్య కూర్చుంది, ఒక కన్నీటి బొట్టు వచ్చింది. ఇంకా నా వల్ల కాలేదు, ప్రభా ఏం చేస్తావో ఏమో తండ్రి నాయనా, నన్ను ఈ బాధ నుంచి కాపాడు. ఇంకోటి ఏంటంటే ఆపరేషన్ అయినప్పుడు వీళ్ళు అనెస్థీషియా ఇవ్వరు. 3 అవర్స్కి ఒక మత్తు టాబ్లెట్ ఇస్తారు, 3 అవర్స్ తర్వాత మత్తు పోతుంది. దాని తర్వాత ఎట్లా ఉంటుంది పెయిన్ అంటే, మనం పచ్చడి దంచే రోకల్ బండ 10 బండలతో కొడితే ఎంత నొప్పి ఉంటుందో లిటరల్గా అంత నొప్పి ఉంటుంది. అది నాకు గుర్తొచ్చింది. రాత్రిరంతా ఇంకొక నొప్పి భరించాలా దేవా. నా భార్య ఒక మాట చెప్పింది, ఏదో ఒక మెరకల్ చేయి ప్రభువా, రేపు ఇది ఒక్కటి తప్పించు ఆయన మా జీవితం నుంచి అన్నప్పుడు ఇంకా
మరి దేవుడు తన కృపను చూసి ఏం చేశాడంటే మళ్ళీ రేపొద్దున మళ్ళీ తయారైపోయా. మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి బయలుదేరాలి. వెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ స్టార్ట్ చేసింది. పడుకో, ఇప్పుడు ఇక్కడ నీకు అనస్థీషియా రుద్దాలి అనంతా బాగానే చేసింది. తర్వాత ఇంకో డాక్టర్ వచ్చాడు, ఆమె సబార్డినేట్ అని. ఏమైంది మేడం, ఎందుకు నేను చేసినారు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అంటే, నేను సాటిస్ఫైడ్ కాలేదు. అది ఇక్కడ ఎట్లుంటుందంటే ఆ నర్వ్ల నుంచి బ్లడ్ పోతుంటే మీరు ఇక్కడ చేయి పెడితే యూ కెన్ సెన్స్ ఇట్. ఆ బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు సెన్స్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ ఫిస్టుల్లా పనిచేస్తున్నట్టు ఆ డయాలసిస్ పనిచేస్తుంది. సో ఆయన వచ్చి చూసి, లేదు మేడం ఇది ఫిస్టుల్లో పనిచేస్తుంది కదా అన్నాడు. లేదు లేదు పని చేయట్లేదు, నేనే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు. లేదు మేడం, కావాలంటే స్టెథోస్కోప్ తీసుకొని మీరు టెస్ట్ చేయండి అని చెప్పిండు. ఆయన టెస్ట్ చేసి నాకు పెట్టిండు. నాకు భయంతో వినిపిస్తలేదా, లేకపోతే ఏం చెప్పాలి. అవునంటే ఒక ప్రాబ్లం, కాదండి ఇంకో ప్రాబ్లం. ఇప్పుడు అవునని చెప్పింది అనుకో, రేపొద్దున కాకపోతే మళ్ళీ వస్తారు వీళ్ళు. సో డాక్టర్ చెప్పిండు, బాబు మర్యాదగా లేచి బయటికి వెళ్ళి వేరే బట్టలు వేసుకొని నీ బెడ్ దగ్గరికి వెళ్ళిపోన్నాడు. నాకు అసలు అర్థం కాలేదు, దేవా ఒక్క చిన్న ప్రార్థనకి ఇంత రెస్పాన్సా. సో నేను ఇంకా అడ్మిషన్ సీట్ తీసుకొని బట్టలు వేసుకొని వెళ్తే నా భార్య చాలా స్టన్ అవుతుంది. ఏంటి ఆడుకుంటూ వస్తున్నావు, అసలు ఏంటి ఎగురుకుంటూ వస్తున్నావు, ఏం చేయట్లంటే వాళ్ళు అన్నారు ఇంకా పోమని చెప్పినారు అన్నారు. అమ్మా దేవా, నువ్వు కొండల తట్లు కన్నులెత్తుకొంచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందన్న చిన్న మాట, లేకుంటే నా భార్య ప్రభా ఈ కష్టం నుంచి కాపాడు ప్రభా అన్నప్పుడు విన్న ప్రార్థన. దానికంటే ముందు అన్నకు కూడా ఫోన్ చేశాను, అన్న ఇట్లా రెండోసారి చేస్తారంట అన్న అంటే, ఏసే నామంలో హీల్ అయిపోతే పో అని చెప్పి. అన్నకు అది అలవాటు అనమాట, ఏసే నామంలో హీల్ అయిపో చెల్లిపోతాడు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నము అర్థమైంది, ఈ ఆపరేషన్ అవసరం లేదంట, ఈ ఫిస్టుల్లో పనిచేస్తుందా అని. ఎందుకంటే ఇది ఒక 6 monthsలో జరిగిన ఇన్సిడెన్సెస్ బట్టి ఈ యొక్క సాక్ష్యం జరుగుతూ ఉంది. నేను అందుకని ముందే చెప్పాను, డాక్టర్లకు కానీ మందులకు కానీ హాస్పిటల్స్ కానీ ఎవరికి కూడా నేను ఒక్క సెకండ్కి కూడా నేను వాళ్ళకి ఘనత, వాళ్ళు గ్రేట్ అని చెప్పడం నాకు ఇష్టమే లేదు. ఎందుకంటే నాకు పెట్టిన మందు ఈ కన్ను ఇప్పుడు నాకు కొంచెం పరిస్థితి బాగాలేదు, కానీ దేవుడు అది కూడా హీల్ చేసి లోపల కొంచెం చేశాడు. రీసెంట్గా ఒక వారం ముందు రోజు నాకు స్పర్శ లేదు. ఏంటి స్పర్శ లేదు సడన్లో కాళ్ళు చేతులలో ఏంటని చెప్పేసి డాక్టర్ని అడిగాను. బాబు నీ నర్వస్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది అని చెప్పింది. అయ్యో అవునా, ఎట్లా? ఏం లేదు, రేపొద్దున కిమ్స్కి అనమాట, రేపొద్దున 7 గంటలకు డయాలసిస్తో పాటు కొన్ని ఇంజక్షన్స్ తీసుకోవాలి, మరి దాంతోపాటు చూద్దాం మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి పొద్దున్న 7 గంటలకు వెళ్ళిపోయినాం. నాకు ఈ సమయంలో హెల్ప్ చేసిన నా భార్య వాళ్ళ పెద్దక్క కొడుకు నోయల్, రెండో కొడుకు డానీ, మా చర్చ్ మెంబర్ వినయ్. సో వీళ్ళు నన్ను కార్లో తీసుకురావడము, ఎంత లేట్ అయినా కానీ వాళ్ళు తినకపోయినా దేవుడు అట్లా వాళ్ళ హృదయంలో ప్రేమ పెట్టి నేను వాళ్ళకి ఏం చేయలేదు, కానీ దేవుడు ప్రేమ అట్లా వాళ్ళ హృదయంలో పెట్టేసి తర్వాత 7 గంటలకి కిమ్స్కి చేరిన తర్వాత డాక్టర్తో మాట్లాడుతాను, అశ్విన్ అని. అని చెప్పిన వచ్చారమ్మా, ఓకే. సో నిన్ను చెప్పిన డాక్టర్ మందు విన్నారా అన్నాడు. విన్నాం పాస్టర్ డాక్టర్ గారు. సావు కబురు చల్లగా చెప్పిండు ఆయన. ఈ యొక్క
మందు 24 బాటిల్స్ వస్తాయి. ఆ 24 బాటిల్స్ ఎక్కించాల్సిందే, లేకపోతే నర్వస్ సిస్టమ్ బ్రేక్ అయిపోతుంది, తర్వాత మనం నడవలేవు. దానికంటే ముందప్పుడు మా ఇంటికి ఫిజియోథెరపిస్ట్ వచ్చేటోడు. కొంచెం నేను లేచి నడిచి కొంచెం ట్రై చేసేటోని. కానీ ఆ 2 days నుంచి అసలు కాలు డ్రాగ్ అవుతున్నాయి, అంతే, నిలబడట్లేదు, మోకాలు కూడా రావడం లేదు. ఏంటబ్బా ఈ కథ అని సర్లే వదిలేసినాం. తర్వాత డాక్టర్ 6 గంటలకి చెవులో సీసం పోసిండు. ఈ 24 వెయిల్స్ అంటారు, వెయిల్స్. నేను ఎంత అనుకున్నా అంటే ఒక్కొక్క ఇంజక్షన్ అంటారంటే 5,000 2,000 ఉంటాయిలే, ఏం కాదులే అని. నా పక్కనే ఇక కూర్చొని ఆ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది. బాబు ఎంత అమ్మా అన్నది. సరే నేను ఎందుకు మాట్లాడుతుంది కదా, మనకెందుకు లేటు తిరిగింది. 24 వెయిల్స్ కాస్ట్ 1,83,000 అన్నాడు. ఇది పొద్దున వినడానికి ఏమన్నా తాజా వార్తలు ఇదేమన్నా. చాలా కష్టం అనిపించింది నాకు. 1,83,000 ఇంజక్షన్లు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే వేద్దాం, విల్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్ అంటారు, ట్రయల్ అండ్ ఎర్రర్ కేసు లాగా. అప్పుడు నేను గుండె కొంచెం పక్క జరిగింది. ఇప్పుడు ఎక్కడుంది నాకు తెలియదు కానీ కొంచెం పక్క జరిగింది. పొద్దున 7 గంటలకి 1,85,000 అంటే చాలా కష్టం అనిపించింది. మా ఆవిడ మెల్లె కొంచెం గంగా ఇప్పించింది. ఇంకా నేను చెప్పాను కదా, నా భార్యని నేను ఎంత ముద్దుగా చూసుకుంటా అంటే ఆమె ఒక కన్నీరు బొట్టు కూడా నేను భరించలేను. సో ఎట్లా ప్రభు 1,83,000 సరే నా అకౌంట్లోంచి కొంచెం తీసి, వాళ్ళ అకౌంట్లోంచి కొంచెం తీసి, నా భార్య అకౌంట్లో తీసి కడదాము అనుకునే లోపల దానికంటే ముందే 20,000 వాడేసినాం. సో ఒక్కొక్క అకౌంట్ నుంచి 80 మాత్రమే వస్తుంది, 160 వస్తుంది. ఇంకా 20 ఎవరు ఇస్తారు? పొద్దున ఫోన్ చేసి 20,000 ఇవ్వరా అంటే ఇవాళ రేపు ఉన్న రిలేషన్స్ బట్టి పొద్దున పిచ్చెక్కిందా నీకేమన్నా అని అంటారు. ఏంటి ప్రభా ఇంత కష్టం ఉంది, కష్టంగా తెలుసా. సో ఇంకోటి డాక్టర్ కూడా అన్నాడు, నీకున్న దానికి డయాలసిస్ 3 రోజులు చేయాలి అన్నాడు. వారంకి 1 రోజు 2 రోజులకే ప్రాణం పోయినట్టుంది డయాలసిస్. 3 రోజులు పోయేటప్పటికి కర్చీఫ్ నీళ్ళలో వేసి ఇలా పిండితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంటుంది. డాక్టర్ ఏమన్నట్టేమో బాగా తినాలి అంటాడు. ఆ తిండి నిజం చెప్పాలంటే నన్ను దేవుడు క్షమించాలి కానీ కుక్క కూడా తినదు మా ఇంట్లో. కుక్కర్ పెంచుకుంటుంటుంది ఏమి. దాంట్లో ఉప్పు ఉండదు, కారం ఉండదు, తాలింపు ఉండదు. డిసెంబర్లో నేను డిశ్చార్జ్ చేస్తుంటే ఒక ఆయన వచ్చిండు, మేడం మీరు కూరగాయలు పెట్టాలంటే పెట్టవచ్చు, కానీ ఫస్ట్ కూరగాయలు కడగాలి, ఉడకబెట్టాలి, నీళ్ళు ఉలగబోయాలి, మళ్ళీ ఉడకబెట్టాలి అంటారు. ఇంకా దాంట్లో ఏముంటుంది తినడానికి? పాపం ఏమో అవుట్ ఆఫ్ ఆల్ ద లవ్ పెడుతుంటుంది. నేను ఎంత బాధపడ్డా, ఎంత కోపం చేసినా షీఈ్ ఆఫ్టర్ మీ, నువ్వు తినాల్సిందే లేకుంటే ఏంది అని. సో ఇట్లా దేవుడు ప్రతి క్షణము ప్రతి గంట కూడా కాపాడుతూనే ఉన్నాడు. చంద్రప్రకాష్ అన్న గారు ప్లస్ సుష్మా సిస్టర్ ప్రతిరోజు కనుక్కునేవాళ్ళు, బ్రదర్ ఎట్లుంది కథ, బ్రదర్ ఏం నడుస్తుంది. కొన్ని విషయాలు నేను గట్టికి బయట చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా కొన్ని అర్థమయ్యేటివి కాదు. ఇవన్నీ ఒక లెక్క అయితే ఇంకొక కథ ఇంకోటి ఉంటుంది. బ్లడ్ ఎన్నెన్నిసార్లు ఎక్కించినా 7 దాటలేదు. ఎవరికైనా బ్లడ్ ఎక్కిస్తే 8 అవుతుంది, 9 అవుతుంది, లేకుంటే ట్యాబ్లెట్స్ 10 అవుతుంది. జనరల్గా మగపిల్లలకి 13 to 15 మధ్యలో ఉండాలి. నాకు ఎన్నిసార్లు ఎన్ని ప్యాకెట్లు ఎక్కించినా, ½ లీటర్లు ఫుల్ లీటర్లు ఎక్కించిన ఆ 7 మాత్రం దాటదు. ఏంటబ్బా ఇది ఒక కొత్త శోధన లాగా ఉందే.
వాళ్ళ డాక్టర్లంతా వాళ్ళకున్న తెలివితే ఉపయోగించి ఈయనకి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలంటే ఏమీ పని చేయడం లేదు నా మీద. ఇంకా అప్పుడు దానికంటే ముందు వారం అన్న దగ్గరికి వచ్చిన అప్పుడు చెప్పిండు, నీకు కొత్త జీవం వస్తుంది, నీకు దేవుడు కమ్ముకుంటున్నాడు అన్న. హాస్పిటల్కి వచ్చారు, అపోలో డిఆర్డీకి వచ్చి. అప్పుడు నేను క్వశ్చన్ అడిగా, ధైర్యం చేసి అడగవచ్చో లేదని. అన్న మీరు కొత్త కిడ్నీస్ అన్నారు కదా, మరి ఏవైనా కనిపిస్తలేవు అంటే, నువ్వు కొత్త కిడ్నీస్ అంటున్నావు ఏందిరా బాబు, నీకు మొత్తము బాడీలో పార్ట్స్ అన్నీ కొత్తవే అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, బాడీలో ప్రతి పార్ట్ చాలా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక కిడ్నీ పేషెంట్కి ఉండవలసిన అవన్నీ కూడా లేకుండా మామూలుగా అందరు ఎట్లుంటారో ఇప్పుడు నేను కూడా అట్లా నేను బ్రతుకుతుంది. దేవుడు ఆ కొత్త జీవితం దేవుడు ఇచ్చినందుకు. కానీ డాక్టర్స్ వాళ్ళ తెలివి ఏం తెలుసు అంటే ఒప్పుకోరు, ఈగో ప్రాబ్లం వాళ్ళకి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు బాగుందండి, మరి ఇప్పుడు నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి అంటే, అట్లా కాదు, మళ్ళీ పేషెంట్ పోతాడేమో, వీళ్ళ మందులు వచ్చి కమిషన్ పోతుందేమో చెప్పి ఒప్పుకోరు. సో అందుకనే మరొక్కసారి చెప్పేది నేను ఏంటంటే, నన్ను కన్నా నన్ను పెంచిన నా యేసయ్యకు మాత్రమే సర్వమహిమ గంత ప్రభావం చెల్లును గాక. ఈ యొక్క కష్టమైన ఈ యొక్క 7-8 months నేను జనవరిలో, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో నేను డయాలసిస్కి వెళ్ళి వచ్చిన తర్వాత బండి నేనే నడిపించుకొని నేనే వాక్ చేస్తున్న తర్వాత, కానీ ఈ నవంబర్, డిసెంబర్ నుంచి అవ్వట్లేదు. సరే మీరందరూ ఒక్కసారి నాకు మీ పర్సనల్ లైఫ్లో, పర్సనల్ ప్రేయర్లో గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఆయన తప్ప నన్ను ఎవ్వరు హీల్ చేయలేరు. నాకు కొత్త కిడ్నీస్ ఇచ్చి, నాకు కొత్త హార్ట్ ఇచ్చి, నాకు నేను డిసెంబర్ 17th డిశ్చార్జ్ అయ్యాను జూబ్లీ హిల్స్ కిమ్స్ నుంచి. అప్పుడు దేవుడు నాకు బయటికి రాగానే ఒక వాక్యం గుర్తు చేశారు. ఏంటబ్బా దేవుడు ఇలా గుర్తు చేస్తున్నాడు, వేటగాడి ఊరిలో నుంచి నేను తప్పించాను అన్నాడు. నాకెవరున్నారబ్బా, నేను అజాత శత్రువుని, ఎవరితో కొట్లాడను. కానీ అర్థమైంది, ప్రతి ఒక్క మనిషి మనతో నవ్వుతున్నంత మాత్రాన వాళ్ళు మన శ్రేయోభిలాషులు కాదు. ప్రతి ఒక్కరికి మన మీద ఒక బ్యాడ్ అయి ఉంటుంది. అందుకే దేవుడు చెప్పిండు, చెడు కన్ను ఉంటుంది, జాగ్రత్త పడండి అని చెప్పేసి. నేను కూడా ఇప్పుడు అదే ప్రేయర్ చేస్తాను, ప్రభా మా చర్చ్ మెంబర్స్ అంటే ఇప్పుడు LGIM నుంచి వీరికి ఎవరి మీద కూడా చెడు కన్ను పడకూడదు ప్రభా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే డబ్బుకు డబ్బు లాస్ ప్లస్ ఇంత ఆరోగ్యం లాస్, టైం వేస్ట్. అపోలో డిఆర్డీఓలో నేను జాయిన్ అప్పుడు నా మైండ్ ఒకటి తిరుగుతుంది, నేను కోమాలో ఉన్నా, లేకపోతే నేను ఐసీయూలో ఉన్న ప్లేస్, లేకపోతే వెంటిలేటర్ ఉన్న, నా మైండ్ ఒకటి తిరుగుతుంది. ఇంత పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చారు వీళ్ళు, ఓకే నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత 1,00,000-2 లక్షలు అవుతుంది పోలే, ఈజీగా టేస్ట్లో అనుకున్నాను. డిసెంబర్ 17th రోజు వాడు పెద్ద ప్రింట్అవుట్ ఇచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బుల గురించి మాట్లాడడానికి, కానీ నా తండ్రి ఎలాగైతే ప్రొవైడ్ చేయగలుగుతాడో అది మాత్రం చెప్తున్నాను. 17 లక్షల బిల్లు ఇచ్చినవాడు. నా జీవితంలో 17 పైసలు కూడా నేను మందులు వేసుకోలే ఎప్పుడు, చిన్నప్పటి నుంచి. కానీ నాకు టెస్టిమనీ ఏంటంటే 17th డిసెంబర్ డిశ్చార్జ్ ఏసైనా నేను ఎంతగా బ్లెస్ చేసిండంటే, ఫిబ్రవరి 1st ఒక కొత్త కార్తో బ్లెస్ చేసిండు.
కియా అని నేను నా ప్రభా ఏంటి ప్రభా అసలు ఇదే పెద్ద బంపర్ ఆఫర్ అనుకుంటే నువ్వు నన్ను బ్రతికించడమే బాగా ఆఫర్ అనుకుంటే నువ్వేం ప్రభా ఏదో కొత్త కారు ఇచ్చినావంటే ఒక పాస్టర్ గారు చెప్పారు, దేవుడు కొన్ని టెస్టులలో అలవ చేసినప్పుడు దాన్ని కానీ మనం సస్టైన్ అవుతే డెఫినెట్లీ విల్ రివార్డ్ యూ. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడికి చాలా కృతజ్ఞత చెల్లించాలనుకుంటున్నాను. ఆ సమయంలో మరి అన్న చాలా నాకు ఆదరణకరమైన మాటలు మాట్లాడారు. ప్లస్ సుష్మా సిస్టర్ గారు కూడా చాలా దినము రాత్రి ప్రేయర్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ లవ్లీ టైం. దేవుడు కూడా మిమ్మల్ని కాపాడి ఆశ్రయించి మిమ్మల్ని కూడా దేవుడికి నిలబెట్టాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.